శివాయ. జలధిమథనదక్షో నైవ పాతాళభేదీ న చ వనమృగయాయాం నైవ లుబ్ధప్రవీణః అసనకుసుమభూషావస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహంతే కల్పయానీందుమౌళే. గత శ్లోకంలో ఆచార్యులు బుద్ధి కన్యను పరమేశ్వరునికి సమర్పించుకుంటాను, నీ సేవకై కన్యాదానం చేస్తాను అని చెప్పి క్రితం శ్లోకంలో చెప్పారు. ఇప్పుడు ఈ శ్లోకంలో చిన్న మార్పు చేస్తున్నారు. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క అద్భుతాన్ని మనకి పరిచయం చేస్తూ ప్రార్థన చేయిస్తూ జ్ఞానంతో భక్తితోటి రమించే విధంగా ఆచార్యులు చెప్తూ ఉన్నారు. చిన్న మార్పుతో ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. నేను నీకు ఉపచారాలు చెయ్యలేను అంటున్నారు ఇక్కడ. అక్కడేమో నా బుద్ధిని కన్యాదానం చేసి నీ సేవకై నియోగిస్తాను అన్నారు. చూడండి ఆచార్యుల దృష్టి ఎలా ఉంది అంటే, ఎక్కడ చూసినా బాహ్యం చూసినా అంతరం చూసినా ఏది చూసినా పరమశివుడు తప్ప వేరేది కనిపించటం లేదు ఆయనకి. అది మనం బాగా అర్థం చేసుకోవాలి. పరమశివుని హృదయంలో నింపుకొని దృష్టి మొత్తం తానే పరవశించి ప్రార్థన చేస్తూ మనకి అందిస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకుంటే మన బుద్ధిలో కూడా ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి వినయభావం, ఇలాంటి ప్రార్థనా భావం మనకి అందుతుంది. ఎందుకు నీకు ఉపచారాలు చెయ్యలేను అని అంటే ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకంలో జలధి మథన దక్షో అంటున్నారు. నేను సముద్రాన్ని చిలకగలిగే సామర్థ్యం నాకు లేదు, సామర్థ్యం ఉన్నటువంటి వాడను నేను కాను. నైవ పాతాళవేది, పాతాళం వరకు తవ్వుకుంటూ పోగలిగే సామర్థ్యం నాకు అసలే లేదు. నచ వన మృగయాయాం, నాకు వేటాడటం అనేది సాధ్యం కాదు, నేను వేటగాడిని కాను. పోనీ నాకు దేనిలోనైనా సామర్థ్యం ఉందా అంటే దేనిలోనూ నాకు సామర్థ్యం లేదు. నైవ లుబ్ధ ప్రవీణ, దేనిలో నాకు సామర్థ్యం లేదయ్యా. అసన కుసుమభూష, నీకు ఆహారం నైవేద్యం పెట్టాలన్నా సరే, పుష్పోపచారం చెయ్యాలన్నా సరే, కుసుమ భూష, నీకు వస్త్ర సమర్పణ చెయ్యాలన్నా, ఈ సపర్యలు చెయ్యాలి అంటే కథయ కథమహంతే, నీవే చెప్పు, నేను ఎలా ఇవన్నీ చెయ్యగలను, ఎలా సమర్పించుకోగలను, ఎలా ఉపచారాలు చెయ్యగలను. ఇందుమౌళే, ఓ చంద్రశేఖర, నేను ఇవన్నీ ఎలా చెయ్యగలనయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. నీకు ఒకవేళ నువ్వు నైవేద్యం స్వీకరించాలి అంటే నువ్వు హాలాహలం తినేస్తావు, చక్కగా నువ్వు దాన్ని ఒక మధుర పదార్థం తిన్నట్లుగా తినేస్తావు. నైవేద్యాన్ని స్వీకరించాలంటే నీవు హాలాహలం కావాలి నీకు. అది క్షీరసాగర మథనం ద్వారా ఏర్పడుతుంది. ఆ క్షీరసాగర మథనం ఎవరు చేయగలుగుతారు? దేవతలు మాత్రమే చేయగలరు. మరి ఆ సామర్థ్యం నాకెక్కడుంది? నేనేమి సముద్రాన్ని చిలకగలిగే సామర్థ్యం లేదు. నీకు ఆభరణాన్ని శిరస్సుపై అలంకరించాలి అంటే నెలవంక కావాలి, చంద్రుడు కావాలి. దానికి కూడా సాగర మథనం చెయ్యాల్సిందే కదా. మరి నేను ఆ పని చెయ్యలేను కదా. కాబట్టి నీకు పుష్పంగా చంద్రుణ్ణి ఉంచే సామర్థ్యం నాకు లేదు. పోనీ నీకు ఆభరణాలు పెడదాము అనుకుంటే నీవు పాములనే వాడుకుంటావు కదా ఆభరణాలుగా. అవి ఎక్కడ దొరుకుతాయి? అవి పుట్టల్లోనో, కొండల్లోనో, కోనల్లోనో, బొరియల్లోనో ఉంటాయి.
లేదా పాతాళంలో ఉంటాయి అని చెప్తారు. మరి పాతాళం దాకా తవ్వే శక్తి నాకేమైనా ఉందా? పోనీ నీకు వస్త్ర సమర్పణ చేద్దాము అంటే నీవు కట్టుకునేదేమిటి? గజ చర్మం. నీకు మరి ఆ గజ చర్మాన్ని సాధించాలి అంటే నేనేమైనా వేటగాడినా? నాకేమైనా వేట సంబంధం ఉన్నదా? పోనీ దగ్గర సంబంధాలు కూడా లేనటువంటి వాడిని కదయ్యా నేను. నాకసలు ఏ సామర్థ్యము లేని వాణ్ణైతే మరి నీకు నేను ఎట్లా సేవ చేస్తాను? నువ్వే చెప్పు అని అందంగా ప్రార్థిస్తున్నారు, అడుగుతున్నారు, పరమేశ్వరుణ్ణి అడుగుతున్నారు. నువ్వే చెప్పు, నీకు సపర్యలు చేసే శక్తి నాకు లేనే లేదు అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. నీకు నా సపర్యలు అందుకునే అవసరం కూడా లేదు కదా. అసలు విషాన్ని నువ్వు మధుర పదార్థం తిన్నట్లు తినేస్తావే, నీకు నైవేద్యం ఎందుకు? చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకొని, అంటే విశ్వమంతా వ్యాపించి ఉన్న నీకు, నువ్వు వ్యాపించి ఉన్న తర్వాతే కదా నీకు చంద్రుణ్ణి తల మీద అలంకారంగా పెట్టారు, ఒక పువ్వులాగా సమర్పణ చేశారు. అలా వ్యాపించి ఉన్న నీకు ఎవరు మాత్రం పూజలు చేయగలుగుతారు? పూజించే సామర్థ్యం నాకెక్కడుంది? పోనీ మామూలు ఆభరణాలు ఏమైనా ధరిస్తావా? నువ్వు పాములు వేసుకుంటావు, మరి అవి అసలు ఎలా సమకూరుతాయి? నాకు ఒక్కళ్ళు తేవడం అనేది ఈ పాముల్ని అసలు కుదరదు. ఎవరో ఒకరు ఎక్కడి నుంచి అక్కడి నుంచి తేవడం అనేది అసలు చేత కాదు. నీవు సహజంగానే ఆ పాముల్ని ఒంటి మీద ఆభరణాలుగా చేరినాయి అంతే. అసలు మరి నువ్వు దిగంబరుడివి కదా. ఏదో భక్తులని అనుగ్రహించటం కోసం గజ చర్మాన్ని ధరించి చూపించావంతే. పోనీ ఆ గజ చర్మాన్ని తేవడం నాకేమైనా సామర్థ్యం లేదు కదా. నేను ఏ సామర్థ్యము లేని అసమర్థుణ్ణి. ఆ విషయం నీకు తెలుసు కదా. నీకేదో నేను సపర్యలు చేయాలి అనుకుంటే అది తప్పే అయి ఉండవచ్చు. సపర్యలు చేసే సామర్థ్యం నాకు లేదు అని నాకు తెలుసు, నీకు కూడా తెలుసు. ఒకవేళ నీకు పూజ చేసే సామర్థ్యం ఎవరికైనా ఉండొచ్చు, నాకు లేదేమో, ఎవరికైనా ఉండొచ్చు కదా. అది ఎవరికి ఉంది అంటే, క్షీరసాగర మథనంలో హాలాహలం పుట్టగానే ఆ విషజ్వాలల తాకిడికి దేవతలు తట్టుకోలేక నిన్ను ప్రార్థిస్తే నీవు అనుగ్రహించి ఆ హాలాహలాన్ని శుభ్రంగా మింగేశావు. అదే దేవతలు నీకు నైవేద్యం పెట్టారు అని అనిపించుకోగలిగింది. ఆ దేవతలకే ఆ సామర్థ్యం ఉన్నట్లు నాకెక్కడుంది? ఇదే సందర్భంలో వచ్చిన చంద్రుణ్ణి నీకు పువ్వులాగా దేవతలు సమర్పించారు అనుకోవచ్చు. అలాగే నీకు పెట్టే ఆభరణాలు పాములు కాబట్టి దేవతలు పాతాళానికి వెళ్ళగలరు. ఎవరో కొంతమంది అయినా వెళ్ళగలరు కదా. అలా వెళ్ళగలిగారు కాబట్టి ఆ సపర్యలు వాళ్ళు చేయగలిగారు. అలాగే వేటగాళ్ళు ఉన్నారు, నీ భక్తులు కదా వాళ్ళు. చెండుడని, కిరాతుడని, కన్నప్పని, ఇలాంటి వాళ్ళ అవన్నీ ముందే మనం తెలుసుకున్నాం. భక్తులు అనేక మంది ఉన్నారు. కిరాతులు కూడా నీకు భక్తులుగా ఉన్నారు. వాళ్ళు నీకు గజ చర్మాన్ని తెచ్చి అలంకరించవచ్చు. వాళ్ళు తీసుకురాగలిగే సామర్థ్యం వాళ్ళకుంది. నేను మాత్రం వీటికి దేనికి పనికిరాను అనేది స్పష్టంగానే తెలుస్తుంది. అటు దేవతలైనా తెస్తారు, సపర్యలు చేస్తారు, లేదా కిరాతులైనా నీకు పూజ చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు. నాకు మాత్రం ఆ శక్తి లేదయ్యా. మరి ఎలాగ నేను సమర్పణ చెయ్యాలి అంటే నీకు ఎలా సమర్పణ చెయ్యాలి అంటే అహంకారం అనే దాన్ని నీకు సమర్పించుకోవాలి అనుకుంటున్నాను. నీకు ఈ అహంకారం అనేది ఒక అందాన్ని తెచ్చిపెడుతుంది. నా అహంకారాన్ని తీసేయి, అది నువ్వు ఉంచేసుకో, అదే పెద్ద సపర్యగా అనుకో అని ఆచార్యులు ఈ శ్లోకంలో అందంగా ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. సరేనయ్యా, అహంకారం
వదిలిపెట్టి నువ్వు తీసేసుకో అని చెప్తే సరిపోయిందా? మరి సపర్యలు చేయాలి అనేటటువంటి ఉత్సాహం నాలో భక్తి భావం పొంగుతూ ఉంది కదా. అది ఎలా అంటే, పరమేశ్వరునికి సేవలు చేస్తాను అని బీరాలు పలికేంత శక్తి నాకు లేదు. పరమేశ్వరుణ్ణి ఆశ్రయిస్తాను అని వినయంగా ప్రార్థన చేయిస్తాను. అలా ప్రార్థన చెయ్యగలిగే వినయం మాత్రం నాకుంది. సరేనయ్యా, నీ అభిప్రాయం ఏంటి? పూజా ద్రవ్యాలను సమకూర్చుకోవడంలో నీకు సామర్థ్యం లేదు అంటావా? ఇదే నీ అభిప్రాయమా అని అడిగారనుకోండి స్వామి. అప్పుడేమంటావు? కాదు కాదు, పరమేశ్వరుడు నా పూజను దాటి విశ్వవ్యాప్తమైనటువంటి పరమేశ్వరుని పూజించాలి అనుకోవడమే కష్టం. అది కష్టం. ఇవన్నీ నేనేమి సమకూర్చుకోవాలనుకోవటంలో సామర్థ్యం లేకపోవటం కాదు. అసలు విశ్వవ్యాప్తమై ఉన్నటువంటి పరమేశ్వరుని పూజించాలి అనుకోవడం ఎంత కష్టం. నేనెంత పరిమితుణ్ణి, నువ్వెంత అపరిమితుడివి. కాబట్టి అలా ఆ భావంతో నేను నిన్ను పూజించుకోలేను అనే అభిప్రాయమే తప్ప, పూజా ద్రవ్యాలు ఇవి కాకపోయినా పూజ చేసుకోవడం అనే విషయమేమి నాకు కష్టం కాదు. పూజా ద్రవ్యాలు నాకున్నవే నీకు సమర్పణ చేస్తాను. కానీ నువ్వు విశ్వమంతా వ్యాపించి ఉన్నావే, అది ఎలా సాధ్యం నాకు? శాస్త్రీయంగా గనక ఆలోచిస్తే వేరే అవకాశం లేనప్పుడు, ఉపచారాలు ప్రత్యేకంగా సమర్పించే అవకాశం లేనప్పుడు ఒక పుష్ప సమర్పణ చేసినా, నమస్కారం చేసినా శాస్త్రం చెబుతూనే ఉంది. అంతకు మించి పెద్ద ఉపచారం ఉంది అని ఆచార్యులు తరువాత శ్లోకాన్ని చెప్తున్నారు. భక్తి సమర్పణ. నువ్వు చెప్పు, ఎలా నేను పూజించగలను అనే విషయాన్ని ప్రశ్న వేస్తున్నారు పరమేశ్వరుడికి. అయ్యా, నేను దేనికి చేతగాని వాణ్ణి, నా అహంకారం అనే పుష్పాన్ని నీకు సమర్పిస్తాను. పూజా ద్రవ్యాలు లేక కాదు, నువ్వు అనంతుడివి, నేను పరిమితుణ్ణి, నేనెలా పూజించగలను, నువ్వే చెప్పు అని ఈ శ్లోకంలో ఆచార్యుల అందంగా శాస్త్రీయంగా మనకి అర్థమయ్యే విధంగా మన చేత ప్రార్థన చేయిస్తూ ఉన్నారు. జలధి పదన దక్షో నైవ పాతాళ భేది నచవన మృగయాయాం నైవ లుప్త ప్రవీణః అసన కుసుమ భూషాం వస్త్రముఖ్యాం సపర్యాం కథయ కథమహంతే కల్పయానీందుమౌళే. ఓం నమః శివాయ.